రాక పొయ్యి మీద పెట్టండి, గ్యాస్ ఎంత కొట్టినా సరే ఎలగదండి. ఏంటో మరి ఇదో రకం స్టవ్ అనుకుంటుంది. కొత్త స్టవ్వేనండి ఇది పడి మళ్ళీ దాక తీసి స్టవ్ వెలిగితే వెలుగుతుంది అనమాట. హాయ్ అండి, తెలుగింటి అత్తగూడ రుచులకు స్వాగతం అండి. మీరు అందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వంట ఏంటనుకున్నారో, చాలా సింపుల్గా కమ్మగా టేస్టీగా చేసుకునే వంట. పచ్చి శనగపప్పు నానబెట్టి స్టవ్ మీద పెట్టాను. ఇదిగో కొబ్బరి చెక్క. ఈ కొబ్బరి చెక్క ఇప్పుడు కొబ్బరి కూర తీయాలనుకోండి, పాపం తీయదండి. ఆ పని మట్టికి చేసుకోదండి, చేయదండి. ఇదేం చేస్తుంది తెలుసా అండి, మొక్కలు తీసేసి మిక్సీలో పట్టేస్తుంది. పొడైపోద్ది కదా, ఇది పట్టుకొచ్చి పప్పులు చూసారండి. అసలు అయిపోయే వంట చేస్తుందండి మా కాళ్ళు. మరి అంతే కదండి, అత్తమ్మ బాటలోనే నడవాలి కదండి. తెచ్చాను అత్తమ్మ. ఇది అరటికాయలు ఉన్నాయి కదండి, ఒక అరటికాయనండి. ఈ అరటికాయ ఏపుడు పెట్టారు. అలాగే దాంట్లోనూ కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయాలి కదా. ఇదిగోండి పప్పులో, పప్పు మీద మూత పట్టుకురా అని కోడలు పట్టుకొస్తాను అత్తమ్మ. అదేనండి, వంటకి లేట్ అయిపోయిందండి. మళ్ళీ ఆ మనవాడు వచ్చేస్తారు కదండి, అందుకనేసి ముందు ఈ లోపల ఇది పెట్టేసి అప్పుడు వెళ్ళి తీసేద్దాం అత్తమ్మ. ముందు తీసేద్దాం వీడియో అనేసండి చేసానండి. ఇలా బుక్ చేసేసారండి నన్ను. సరే అత్తమ్మ. అరటికాయ ఎప్పటికి అత్తమ్మ స్టవ్ వెలిగించారా? వెలిగిస్తారు. వాసన వస్తుంది అత్తమ్మ, అందుకనేసి. గ్యాస్ వాసన వస్తుంది. నీకు వచ్చిందా? వచ్చింది అత్తమ్మ. ఎలా? ఇందులోనూ నేను ఇంకేం వేయను. తాలింపులు వేయరండి. తాలింపులు వేయను. ఉల్లిపాయ వేపేసి, ఉల్లిపాయ వేసి అత్తమ్మ కరివేపాకు వేస్తున్నారు అత్తమ్మ. కరివేపాకు కూడా వేస్తమ్మా, నాకు ఇష్టం కదా అత్తమ్మ కరివేపాకు అంటే. ఇందులో తాలింపుల్లో తెచ్చాను కరివేపాకు. ఇందులోకి జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొచ్చాను. ఏది పప్పు తాలింపు. అవును అత్తమ్మ. ఇందులోకి మట్టుకు ఏమి అత్తమ్మ ఉల్లిపాయ లేపండి, లోపల నేను పట్టుకొస్తాను అత్తమ్మ. నాది కదండి అవసరం. కరివేపాకు ఆవిడకే కావాలండి, బాగా టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి వేసేసి నూనె మూత పెట్టేస్తే ఒక నిమిషం. అత్తమ్మ సార్ చూపించరు. ఉల్లిపాయ ముక్కలు వేసానండి అంతే, నూనె కోసం. ఉత్తి కనిపించాలి కదండి, అందుకనేసి అండి తెచ్చానండి. ఈ కరివేపాకు చెట్టు ఉందండి అత్తమ్మ, అది పొంగిపోతుంది అత్తమ్మ. చెట్లు కోసుకొచ్చి గరిటె అయిపోయారు అత్తమ్మ. మూత తీస్తే పొంగదు. అంతేగాని కాళ్ళ మట్టుకి వినకూడదు. ఇదిగోండి అత్తమ్మ కరివేపాకు ఇవ్వండి అత్తమ్మ. ఎంత ఫ్రెష్గా ఉంటుందోనండి, చెట్టు ఆకు కదా, భలే ఉంటుందండి. కుండీలోనే ఉందండి చెట్టు, కింద ఒకటి ఉంది, ఇంకొకటి వెయ్యాలి. ఇది మళ్ళంటూ అది కలిసి ఉందండి, బాగుంటుంది చక్కగా చెట్టు మట్టికి. ఆకులు కూడా మంచి వాసన వస్తూ ఉంటుందండి, బాగుంటుంది. భలే ఇష్టం అండి అలాగా ఆకు అప్పటికప్పుడు కోసుకొని వేసుకుంటే. మాకు పుదీనాను ఇది అందుబాటులో ఉంటుంది. ఇదివరకు కొత్తిమీర కూడా పెట్టేవాళ్ళం, కానీ ఈ మధ్య వర్షాలు పాడైపోతుందని పెట్టలేదు. ఇలాగే వేపుతాను, లేకపోతే ఒక్కోసారి బాగా వేపేసి ఉప్పు ముక్కలే వేసేసి వేపేస్తాను. ఎలా వీలుగా ఉంటే అలా వేసేస్తూ ఉంటాను. కొంచెం వేగిన తర్వాత వేసేసుకుంటే కదా అత్తమ్మ, టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. అన్నంలో కలుపుతుంది, ఎందుకంటే మనం ఇది వేసాం కదా, ఉల్లిపాయ వేసాం కదా, ఇట్లే మగ్గిపోద్ది అరటికాయ. అందులో లేతగా ఉందండి. చెట్టుకాయ అండి, ఎవరో ఇచ్చారు తెలిసిన వాళ్ళు, ఒక అరటికాయ పంపించారు. మాకు వేసిన పెద్ద గెల. ఇంకా ఉడకాలండి. పచ్చిశనగపప్పు కదండి, కొంచెం టైం పడుతుంది. సగం పైన వేగిపోయింది, ఇంకా కొంచెం కొద్దిగా మెత్తబడిపోయింది, ఇంకా కొంచెం వేయాలి. బాగా వేగితే బాగుంటుంది.
ఇదిగోండి పప్పు చక్కగా ఉడికిపోయిందండి. అదిగోండి మెత్తగా ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది. పెద్ద పప్పు అండి అది. ఇదిగోండి కొబ్బరి కోరదు కదా, కోరదని చెప్పేయండి. ఇదిగో మిక్సీ పట్టుకొచ్చేసిందండి. సులువు చేస్తుందండి మా వాళ్ళ అత్తమ్మ బాటలోనేనండి ఇది కూడా. చాలా సులువు, అత్తమ్మ ఎలా కష్టపడకుండా చేయాలనుకుంటుందండి. పని అయిందా లేదా కావాలండి. మా కోడలా మజాకండి బాబా. ఏదో అత్తమ్మ అభిమానం ఏంటి. ఇప్పుడు దీంట్లో మనం వేయవలసినవి ఇది బాగా తింటుందండి మా కోడలు. ఇష్టమైన కూర అనమాట. 2 కూరలు ఇష్టమేనండి. అట్టుకి ఎప్పుడు కూడా నాకు చాలా ఇష్టమండి. ఏపుళ్ళు అంటే బాగా ఇష్టమండి. అత్తమ్మకేమో విరోధం ఏంటి. చామదుంపలు కూడానండి ఏపుడు తింటుంది, బాగా తింటుంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు చూపిస్తాను మీకు వీడియో ఎలా పెట్టిందో. అక్కడ ఎండలో పెట్టింది దుంపలు చూపిస్తాను. ఉప్పు కారం పసుపు వేసాం, ఒక్కసారి కలిపేసేసండి. మూత పెట్టేస్తే పట్టారు. నీరు కూడా వంచక్కర్లేదు కన్నా ఉడికిపోయిందండి. పోసినట్టు సరిపోయింది. అలా మగ్గిపోయిందండి. మా సైడ్ అయితే ఎక్కువగా వండుకొని తింటారండి. మరి మీ సైడ్ వండుతారో ఉండరో కామెంట్ చేయండి. మంది వండుకుంటారు, కందిపప్పులు వేస్తారు, శనగపప్పులోనూ వేసుకుంటారు. ఇది పూర్వం నుంచి ఉన్న కూర అండి. కొబ్బరి ఎక్కువ తినాలంటండి అసలు. అలాగే అరటికాయ ఏపుడండి. ఏపుడు కూడా ఏగిపోయింది. ఉప్పు కారాలు వేసేస్తాం. కారం ఎక్కువ పట్టదండి, బాగోదు ఎక్కువ వేసుకుంటే. వేసుకోవాలనుకుంటే ధనియాలు పొడి జీలకర్ర పొడి వేసుకొచ్చింది, కానీ ఇంకా ఏం వేయట్లేదండి అత్తమ్మ. పసుపు ఇదిగోండి ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి. అరటికాయ ఉప్పు తక్కువ పడుతుంది. బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తినొచ్చు, నంచుకుని తినొచ్చు, మన ఇష్టం. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు వేసాం కనుక 1 నిమిషం మళ్ళీ మూత పెట్టేస్తే చక్కగా సరిపోతుందండి. ఈ కూర ఆ కూర కూడా మనం తీసేస్తాం. అత్తమ్మ అయిపోయిందా? అయిపోయింది. చక్కగా దగ్గరికి వచ్చేసింది. నాకు పట్టేసుకుంటుంది ఇంకా. అది కొంచెం చక్కగా. ఇప్పుడు తాలింపు వేసేస్తాం. ఇది కొంచెం ఇవి ఎప్పుడు రెడీ అయిపోయిందండి. చక్కగా అయిపోయింది. ఇంకా మనకి ఎప్పుడుతో పని లేదు, దింపేసుకోవడం. అలాగే ఇదిగో ఇదిగోండి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పొట్టు మినపప్పు వేస్తానండి కంపల్సరీ, కమ్మగా ఉంటుంది. కరివేపాకు, ఎండుమిర్చి అయిపోయింది. యుద్ధానికి వెళ్తున్నారండి మా అత్తమ్మ. పెట్టానంటే ఆవాలు అదేండి టెక్నిక్ అండి. కొడవలసులు అంటున్నారు. అత్తమ్మ దగ్గర నేర్చుకున్న దాంట్లో లేదండి. ఈ టెక్నిక్లన్నీ అత్తమ్మ దగ్గర వేయండి. రెడీ అయిపోయింది. తాలింపు రెడీ అయిపోయింది. కమ్మన వాసన వస్తుందండి. కొబ్బరి, పచ్చిశనగపప్పు, దగ్గరికి ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది. కాలుతుంది. ఉప్పు కొబ్బరి, కమ్మని కూర అండి. అట్టికే వేపు మా కోళ్ళకి పండగ వచ్చింది. ఈ కూరలతోటి ఇష్టంగా తింటుంది. ఇటువంటి కూరలు అంటే బాగా ఇష్టం అండి. పొడిపప్పు ములగాకు వేసేసండి, పొడిపప్పు అలాంటివి ఎక్కువ ఇష్టపడుతుంది బాగా. కానీ ఆరోగ్యానికి మంచిదే కదండి. ఇప్పుడు కొబ్బరి కూడా ఎక్కువ పిల్లలకు పెట్టాలి, మనం తినాలంటున్నారు. అలాగే అరటికాయ మన దొడ్లో కాసిన అరటికాయ ఎంత టేస్ట్గా ఉంటుందండి, కమ్మగానే. మందు వేయని పంట. అవునండి, తెలిసిన వాళ్ళు అక్కడ పంపించారు అనమాట. అందుకే 5 నిమిషాల్లో అయిపోయిందండి. అది ఇలా వేసేటప్పుడు మగ్గిపోయిందండి.
ఇంకా రసం పెట్టలేదండి, 2 కూరలు కదా సరిపోతే సరిపోతుంది, మాకే కదా సరిపోతుంది. మా మనవడు కూడా ఇష్టంగా తింటాడండి వేపు, పప్పు కూడా బాగానే తింటాడు, కొబ్బరి అంటే తింటాడు. మీ అందరికీ నచ్చిందండి. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆలని ఆప్షన్ ఎంచుకోండి. మా తెలుగింటి అత్తాకోడళ్ళ ఛానల్కి మీ సపోర్ట్ ఎంతైనా అవసరం అండి. అలాగే మీ అందరూ ప్రోద్బలంతో మరింత ముందుకెళ్ళాలని కోరుకుంటూ బాయ్ అండి. మరిన్ని రుచులతో మేము ముందుకు వస్తాం.